హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు పులిహోరకి ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది మసాలాగా. అలాగే చింతపండు నానబెట్టుకున్నాను, 50 గ్రాముల చింతపండు. అలా చింతపండును గుజ్జులాగా చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. చూడండి, మినపపప్పు, శనగపప్పు ఇవన్నీ 2 స్పూన్లు తీసుకున్నాను. అలాగే ధనియాలు కూడా 2 స్పూన్లు తీసుకున్నాను. బెల్లం అనేది చిన్న ముక్క, అలాగే మన జాజికాయ ఉంటుంది కదా, కొంచెం తీసుకున్నాను. అలాగే మిరియాలు, అలాగే సోంపు, ఎండుమిరపకాయలు అవన్నీ తీసుకున్నాను ప్లేట్లో చూపించిన విధంగా. అలాగే మెంతులు అనేవి వేయించుకుంటున్నాను. ఇలా 1 బై 1 మీరు వేయించుకోండి, దూరగా వేగాలి. ఇలా వేయించుకుంటే మనకి పులిహోర పొడి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలని నేను చూపిస్తున్నాను. ఈ పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనము ఇంట్లో పిల్లలకి ఎప్పుడన్నా లేట్ అయింది అనుకుంటే కూడా ఇది నిల్వ ఉంటుంది కాబట్టి, 1 నెల 2 నెలలు నిల్వ ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు పిల్లల బాక్స్లోకైనా చాలా ఇష్టపడి తీసుకొని తింటూ ఉంటారు. అలాగే మనకి ఏమి చేయబుద్ధి కాని టైంలో కూడా ఈ పులిహోర అనేది చాలా బాగా పనికి వస్తుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇదిగో ఈ విధంగా మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్నాను. చూడండి, మనకి కారము లేదు కాబట్టి నేను ఇన్ని మిరపకాయలు తీసుకున్నాను. కారం లేకపోతే ఇదిగో చూడండి. అలాగే జాజికాయ అంత మాత్రమే తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా చల్లారబెట్టుకోవాలండి మనకి ఎప్పుడైనా సరేగానే. అలాగే కడాయిలో నూనె వేసుకొని పల్లీలు వేయించుకుంటున్నాను. కాస్త దూరగా వేయించుకుంటున్నాను. దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇదిగో చూడండి, నేను ఒక గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను. ఇది ఎందుకనేది మళ్ళీ తర్వాత నేను చెప్తానండి. అలాగే నేను పోపు కోసము కొంచెం పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్లు తీసుకున్నానండి. అలాగే నేను ఇవి శనగపప్పు తీసుకుంటున్నాను. అలాగే మనకి జీలకర్ర, మెంతులు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కూడా వేసుకోండి, అప్పుడు చాలా బాగుంటాయి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పులిహోర ఎప్పుడన్నా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఈ పులిహోర అనేది పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు. మనం ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలంటే కూడా ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఇది స్టోర్ అనేది ఉంటుందండి. ఈ విధంగా చక్కగా వేగిపోవాలి. నేను అందుకోసమేనండి పల్లీలు వేయలేదు. ఇదిగో చూడండి, నేను చూపించిన విధంగా ఎర్రగా కాగాలండి. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. మళ్ళీ అడుగుతున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే ఎప్పుడైనా కానీ పులిహోరలోకి చాలా కమ్మదనంగా ఉంటుందండి. వాసన కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అనేది. ఈ విధంగా చక్కగా నేను చింతపండు గుజ్జు ఉంది కదండి, అది పక్కకు తీసి పెట్టుకుంటున్నాను కదా, అది మొత్తం వేసేస్తున్నాను. గుజ్జు అనేది చిక్కగా ఉండాలండి, పల్సగా మాత్రం ఉండకూడదు. పల్సగా ఉంటే ఏమవుతుందంటే నూనెలో వేస్తే అటు ఇటు చిట్లుతూ ఉంటుంది, అలాగే చేతుల మీద కూడా పడుతూ ఉంటుందండి. మీకు కావాలంటే ఇంకా కాస్త ఆయిల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నాకు ఈ విధమైనది అయితే సరిపోతుంది. అలాగే మనం వేయించి పక్కకి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా నూనె పైకి తేలుతుంది కదా, కొంచెం పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం. అలాగే నేను సాల్ట్ కూడా వేసుకుంటాను. చూడండి, ఇదిగో సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోండి. మీరు ఏ విధంగా ఉప్పు తింటారనేది ఆ విధంగానే వేసుకోండి. నాకైతే కొంచెం తక్కువగానే అనిపించింది. నేను మళ్ళీ అనేది కలుపుకున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా అంతా కలిసిపోయేటట్లు కలుపుకోండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే నేను మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నా కదా, ఈ పొడి అంతటిని ఇదిగో చూడండి, ఈ విధంగా కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుందండి. ఈ కొంచెము వేడివేడి అన్నంలోకి ఉత్త పొడైనా వేసుకొని మనం తినేయొచ్చండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఏం చేస్తున్నానంటే ఇదిగో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం మిక్స్ పట్టుకున్న పొడి మొత్తం ఈ విధంగా వేసేస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా అప్పటికప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ పులిహోర అనేది రెడీ చేసుకొని ఒక గాజు సీసాలో అనేది పక్కకు తీసి పెట్టుకుంటే అంతేనండి. వేడి వేడి అన్నము పులిహోర కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనకు ఒంట్లో బాగాలేకపోయినా ఏ సమయంలో ఏ సందర్భమైనా సరే కానీ ఈ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చిక్కగా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే నేను కొంచెం మెంతిపిండి తీసుకున్నానండి, 1/2 చెంచా తీసుకున్నాను, సరిపోతుంది. మెంతిపిండి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్ని ఘాట్లు, అన్ని మసాలాలు అంతా ఏది అవసరం లేదు, ఈ ఒక్క పొడి ఉంటే చాలు. అలాగే చింతపండుకి బెల్లానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎప్పుడైనా మనం పులుపు తినేటప్పుడు కంపల్సరీగా బెల్లం అనేది వేసుకోండి. ఆ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదిగో చూడండి, నూనె పైకి తేలే వరకు ఈ విధంగా చక్కగా ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఒక గాజు సీసాలో తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. చూడండి, అంతేనండి పులిహోర. మనం ఎప్పుడు వేడివేడి అన్నం ఉంటే సరిపోతుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర అనేది తయారు చేసి పెట్టుకోవచ్చు.
మా పిల్లలకి నేను తినిపించాను. సూపర్గా ఉంది మమ్మీ అని అన్నారు. ఇదిగో చూడండి, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను వేయించుకున్న పల్లీలు అనేది ఈ విధంగా చక్కగా అన్నంలోకి కలిపి ఏ విధంగా కలుపుకోవాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకోండి. ఎందుకంటే పల్లీలు నూనెలోకి అలాగే వేయించుకోవడం వల్ల మెత్తపడతాయని నేను పక్కకు తీసి పెట్టుకున్నానండి. ఇదిగో చూడండి, చక్కగా కలిపేసుకున్నాను. నాకు నూనె కూడా సరిపోయిందండి. ఇదిగో చూడండి, గోరుముద్దలు చేసి పిల్లలకి పెట్టేసేయండి. చాలా టేస్టీగా ఉంది అని అంటారండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో చూడండి, మా చిన్న బాబుకి అనేది పెట్టేస్తున్నాను. బాగుంది అంటేనే నేను కంపల్సరీగా పోస్ట్ చేస్తానండి, లేకపోతే నేను చెయ్యను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.